गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन् शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయగుతే. ఎందో శ్లోకం చదవాలి, అక్కడి నుంచి చదువుదాం. పరిత్రాణాయ సాధూనాం परित्राणाय साधूनां వినాశాయ చ దుష్కృతాం विनाशाय च दुष्कृतां ధర్మ సంస్థాపనార్థాయ धर्मसंस्थापनार्थाय సంభవామి యుగే యుగే. संभवामि युगे युगे। సో అయితే భగవంతుడు తన జన్మ గురించి చెప్తున్నాడు. భగవంతుడు పుట్టుక లేని, చావు పుట్టుకలకు అతీతము, అజోపిసన్ అవ్యయాత్మ అని చెప్పాడు. అయినప్పటికీ కూడా తన ఆత్మమాయ, తన మాయ చేత పుట్టినట్టు కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాడు. తన మాయ చేత పుట్టినట్టుగా అనిపిస్తూ ఉంటానని చెప్పాడు, కనిపిస్తానని చెప్పాడు. ఫస్ట్ అది సెటిల్ చేసుకోవాలి. అంటే పరమాత్మకి చావు పుట్టుకలు ఉండవు. అయినప్పటికీ కూడా తన మాయ చేత, ఒక ఇంద్రజాలకుడి వలె తన మాయ చేత అప్పుడప్పుడు పుట్టినట్టు కనిపిస్తూ ఉంటాడు. దానికి అవతారం అని పేరు. చెప్పి ఎప్పుడు పుడతావు మరి అప్పుడు అన్న ప్రశ్న. ఆ ప్రశ్నకి ముందు శ్లోకంలో సమాధానము. యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి అహం. సో ఎప్పుడెప్పుడైతే ధర్మము యొక్క గ్లాని, అంటే ధర్మబద్ధముగా జీవించే వారికి నీరసం వస్తుంది ధర్మాన్ని పాటించడానికి. ఇప్పుడు ఆఫీస్లో అందరూ కరప్ట్ ఆఫీషియల్సే ఉన్నారనుకోండి, ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు కరప్షన్ తీసుకొని వాళ్ళు. వాళ్ళకి నీరసం వస్తుంది. నీరసం వచ్చి ఇంకా సరే వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారని పట్టించుకోకుండా ఉంటారు. సో అలాగా దానిని గ్లాని అంటారు. సో ధర్మస్య గ్లాని అధర్మస్య అభ్యుత్థానం. అధర్మము పెరిగిపోవుట, బాగా అధర్మమునకు మంచి ఉత్సాహము, మంచి ప్రోత్సాహము కనిపించి ధర్మానికి నిరుత్సాహం వస్తుంది. ధర్మాన్ని పాటించే వాళ్ళలో నిరుత్సాహం వచ్చినప్పుడు తదాత్మానం సృజామి అహం, అప్పుడు నా మాయ చేత నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. అంటే అప్పుడు నేను పుట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాను అని చెప్పాడు. అయితే ఎందుకు పుడతావు అది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానము ఈ శ్లోకము. దానికి అవతారిక ఒక సింగిల్ వర్డ్, అందుకనే అవతారిక. కిమర్థం किमर्थं అంటే ఎందుకు ఆ జన్మ యొక్క ప్రయోజనము ఏమిటి, ఎందుకు పుడతావు నువ్వు అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో సాధూనాం పరిత్రాణాయ అంటే సన్మార్గంలో జీవించే వారిని ఉద్ధరించుటకు, అంటే వారిని పరిత్రాణాయ అంటే పరిరక్షించుటకు అని, బాగా పరిరక్షించుటకు వారిని. దుష్కృతాం వినాశాయ పాపకర్మలు చేసే వాళ్ళని శిక్షించుటకు. అలా చేసి ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును నిలబెట్టుటకై, అంటే ధర్మాన్ని పాటించే వాళ్ళలో మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్, ఆ ఉత్సాహాన్ని కలిగించుటకై యుగే యుగే సంభవామి, ప్రతి యుగమునందు కూడా నేను పుడుతూ ఉంటాను. సో యుగే యుగే అన్నది చాలా మంచి యూజేజ్ సంస్కృతంలో. దాన్ని వీప్స అంటాం. ముందు చాప్టర్లో కూడా చూసాం. ఇంద్రియస్య ఇంద్రియస్య అని వచ్చింది. ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చే అంటే ముందు శ్లోకంలో, ముందు 3వ అధ్యాయంలో వచ్చింది.
అక్కడ కూడా ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే, ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే అని, దాన్ని వీప్స అంటాం. ఏ విభక్తిలో వాడామో అదే విభక్తిలో 2 సార్లు రిపీట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంద్రియస్య ఇంద్రియస్య అంటే ఇంద్రియము ఇంద్రియమునకు అని అర్థం. అంటే ప్రతి ఇంద్రియమునకు రాగద్వేషములు న్యాచురల్ గా ఉంటాయి అని అక్కడ చెప్పారు. ఇక్కడ అటువంటి ప్రయోగమే యుగే యుగే అంటే ప్రతి యుగమునందు. 2 యుగములని ట్రాన్స్లేట్ చేయకూడదు. యుగే యుగే అంటే ప్రతి యుగమునందు. ప్రతి ఈ యుగ శబ్దము కూడా చాలా దానికి 2-3 అర్థాలు చెప్పుకోవచ్చు. 2 అర్థాలు చెప్పుకోవచ్చు ప్రైమరీగా. యుగము అంటే మనందరికీ కామన్ గా తెలిసినట్టు కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, సత్యయుగము. దానికి లెక్క ఏంటంటే కలియుగము 4,32,000 సంవత్సరాలు. ఆ ముందు యుగము ఇంటూ 2, 4,32,000 ఇంటూ 2. దాని ముందుది త్రేతాయుగము ఇంటూ 2 అంటే కలియుగము ఇంటూ 4. అలా లెక్కేస్తే మొత్తం 4 యుగాలు కలిపి 10 ఇంటూ 4,32,000 వస్తాయి. మొత్తము అదంతా కలిపి ఒక మహాయుగము కింద లెక్క. సో అలా అర్థం చెప్తారు. యుగము అంటే 4 లక్షల కలియుగము, ఒక యుగం అంటే 4,32,000 సంవత్సరాలు అనే లెక్క ఒకటి ఉన్నది. అదొక అర్థము. ఇంకొక కొంతమంది అయితే దీన్ని కొంచెం బాగా పరిశీలించి కొంతమంది యుగ శబ్దమునకు 1000 సంవత్సరాలని కూడా చెప్పారు. 4,320 సంవత్సరాలు కలియుగము అని కూడా ఒక లెక్క ఉంది. సో అలా వేసుకుంటే ఒక మహాయుగము 40,000 సంవత్సరాలు అవుతుంది. రఫ్గా 43,200 సంవత్సరాలు అవుతుంది మహాయుగము. అది ఒక లెక్క. అలా కాకపోతే 43 లక్షల సంవత్సరాలు ఒక లెక్క. 2 లెక్కలు ఉన్నాయి. రెండు లెక్కలు చెప్తారు యుగ శబ్దం నాకు. సో ప్రతి యుగమునందు అవతరిస్తాను. అవతారము అంటే తన చావు పుట్టుకలు లేనటువంటి తన నిత్యమైనటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటి స్వభావము కలిగినటువంటి పరమాత్మ ఒక జీవుని వలె దిగి వచ్చుట, లేదా జీవుని వలె దిగి వచ్చినట్టు అనిపించుట, దానికి అవతారం అని పేరు. అంటే పైనుంచి కిందకి దిగిరు, అంటే పైనుంచి కంటే ఒక ఉత్కృష్టమైన స్టేట్ నుండి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావము కలిగినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి స్టేట్ నుండి జీవుని వలె, ఒక దేహాభిమానము కలిగినటువంటి జీవుని వలె కనిపించుట, దానికి అవతారం అని పేరు. సో ఆ అవతారము ప్రతి యుగమునందు కూడా ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు గ్లాని కలుగుతుందో, అధర్మమునకు మంచి ఉత్సాహము కలుగుతుందో సమాజంలో, అప్పుడు వచ్చి ఈక్విలిబ్రియంని రీసెట్ చేస్తాను. ఏ విధంగా? సాధువులను అంటే మంచి నడవడి కలిగిన వారిని రక్షించి, పాపకర్మలు చేయవారిని శిక్షించి, ధర్మమును అంటే ఆ ఈక్విలిబ్రియం, ధర్మములో ఆ ఈక్విలిబ్రియంని మళ్ళీ నెలకొల్పుతాను. అది అలా అర్థం చేసుకోవచ్చు ఈ యుగే యుగే అన్నదాన్ని. యుగ శబ్దమునకు సంస్కృతంలో సందర్భము అని కూడా అర్థం ఉంది. సో అంటే ఇప్పుడు నాకు 4,000 సంవత్సరాలకు ఒకసారనో అలాగే అవుతుందా? అంటే మినిమం పీరియడ్ ఏమైంది? యుగ శబ్దమునకు మినిమం డెఫినిషన్ 4,320 సంవత్సరాలు. అంటే 4,320 సంవత్సరాలు అయితేనే కానీ మళ్ళీ అవతారం ఉండదా? అంటే అలా అర్థం చేసుకుంటే కొంచెం ఎంతో చాలా చాలా పీరియడ్ ఎక్కువ అయిపోయింది. చాలా కాలం వెయిట్ చేయాలి మళ్ళీ అవతారం రావాలంటే. సో అలా కాకుండా యుగ శబ్దమునకు సందర్భము అని కూడా అర్థం చెప్తారు. సో ప్రతి సందర్భమునందు, ఏ సందర్భములో అయితే ధర్మము యొక్క ఈక్విలిబ్రియంని నెలకొల్పవలసి వస్తుందో ఆ సందర్భంలో అవతరిస్తాను అంటున్నాడు. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి భాగవతంలో గజేంద్ర మోక్షం ఉన్నది. గజేంద్ర మోక్షంలో కూడా మాది అవతారం కింద లెక్క కదా.
అక్కడ కూడా డిస్క్రిప్షన్ అలాగే ఉంటుంది కదా. అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అన్నీ వదిలేసి పరిగెట్టుకుంటూ వచ్చి గజేంద్రుడిని రక్షించి వెళ్ళిపోతాడు. సో ప్రతి సందర్భమునందు కూడా అని చెప్తారు. ఆ చెప్పడానికి మహాత్ములు ఎగ్జాంపుల్ గజేంద్ర మోక్షాన్ని ఎగ్జాంపుల్ కింద కోట్ చేస్తారు. సో ఎప్పుడెప్పుడైతే సందర్భము ఉంటుందో ఆ సందర్భంలో నేను అవతరిస్తానని చెప్తున్నాడు. అక్కడ గజేంద్రుడు అయితే దీన్ని మనము కొంచెము మెటఫారికల్గా కూడా చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గజేంద్ర మోక్షం ఉందనుకోండి, గజేంద్ర మోక్షంలో రూపకము మెటఫర్ ఏంటంటే గజేంద్రుడు కొన్ని వేల సంవత్సరాలు ముసలితో పోరాడాడు. అక్కడ ముసలి సంసారమునకు ప్రతీక. సంసారం అంటే కోరికలను బట్టి కర్మలు, ఆ కర్మలు చేసి కోరికల్ని తీర్చుకోవడం, ఆ కోరికలు తీర్చుకోవడం వలన మళ్ళీ కర్మబంధము, ఆ కర్మ యొక్క ఇంప్రెషన్. కర్మబంధము అంటే ఆ కర్మ యొక్క ఇంప్రెషన్ మనసులో. ఆ ఇంప్రెషన్ వలన మంచి కర్మలైతే మళ్ళీ చేయాలని, మంచి ఫలములు వచ్చిన కర్మలైతే మళ్ళీ చేయాలని, చెడు ఫలములు వచ్చిన కర్మలైతే అటువంటి కర్మలు నాకు వద్దని ఆ ఇంప్రెషన్ ఉంటుంది. దానికే కర్మబంధము అని పేరు. ఆ కర్మబంధము వల్ల ఆ కర్మలు మళ్ళీ చేస్తూ ఉంటాము. ఆ కర్మలు చేయడానికి మళ్ళీ పుడుతూ ఉంటాము. అది ముసలి యొక్క ప్రతీక ఆ కథలో అది. సో గజేంద్రుడు కొన్ని వేల సంవత్సరాలు ముసలితో పోరాడాడు. అంటే పర్మనెంట్ సుఖము, పర్మనెంట్ ఆనందము గురించి కొన్ని వేల సంవత్సరాలు ప్రయత్నించాడు. అంటే కొన్ని జన్మలు ప్రయత్నించి ఇంకా ఎంత ప్రయత్నించినా కూడా కోరికలను బట్టి పనులు చేసినప్పుడు ఎన్ని కోరికలు తీర్చుకున్నా కూడా ఆ కోరికలు తీరిపోయి పర్మనెంట్ ఆనందం అంటూ ఉండదు. అవి అలా వస్తూనే ఉంటాయి కోరికలు. అవి ఒక ప్రవాహంలో అలా వస్తూనే ఉంటాయి. సో ఆ యుద్ధము ఆగదు ఎంతకి. ఫైనల్లీ అతను గజేంద్రుడు గివప్ కొట్టేసి ఇది నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తాడు. అంటే బాహ్యముగా ప్రయత్నించడం మానేసి, అంటే సంసారములో ఆనందము ఉన్నది అని వెతకడం మానేసి అంతర్ముఖుడు అవుతాడు. అంతర్ముఖుడు అయినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి అవతరించి ఆ యుద్ధం నుంచి గజేంద్రుడిని కాపాడతాడు. సో ఎప్పుడు అవతరించినట్టు పరమాత్మ అంతర్ముఖులైనప్పుడు పరమాత్మ అవతరిస్తాడు. అంటే దేహాభిమానము వదిలేస్తే పరమాత్మ, దేహాభిమానము వదిలేసి నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము కలిగినప్పుడు ఈశ్వరుడు. నేను ఈ ఫలానా దేహము, ఇది నాది అనేటటువంటి బుద్ధి నిశ్చయము, అహంకార మమకారములతో ఉన్నంతసేపు జీవుడు. ఇద్దరు అక్కడే ఉన్నారు. అటు తిరిగితే జీవుడు, ఇటు తిరిగితే ఈశ్వరుడు. సో అయితే ఏమవుతుందంటే మరి ఇక్కడ ఈ అవతారం ఏమిటి అంటే, అలా అర్థం చేసుకున్నప్పుడు ఈ అవతారం ఏమవుతుందంటే మనిషికి, ప్రతి మనిషికి కూడా ఈ పొటెన్షియల్ ఉంది. అందుకనే స్వామి వివేకానంద ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియలీ డివైన్ అంటారు. సో డివినిటీ ప్రతి ఒక్కరిలోనే ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా తనలో ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకుని నా స్వరూపము ఈశ్వరుడు అని తెలుసుకోగలుగుతారు. అని తెలుసుకునే శక్తి, సామర్థ్యము ప్రతి ఒక్కళ్ళకి ఉన్నది. ప్రతి జీవునికి, ప్రతి మనిషికి ఉన్నది అది, ఆ శక్తి. సో అయితే అంతర్ముఖులు అవ్వాలి. నేను ఈ శరీరము కాదు అని తెలుసుకోవాలి. అది తెలుసుకున్నవాడు ఈశ్వరుడు అవుతాడు. సో అంటే కొన్ని వేల లక్షల మనుషుల్లో ఎవడికో ఒకడికి ఇది తెలుస్తుంది, అతడు ఈశ్వరుడు అవుతాడు. సో అందుకనే చాలా మంది మహాత్ములు ఉంటారు. ప్రతి జనరేషన్లోనూ కూడా గురుదేవులు లాంటి మహాత్ములు ఉంటారు. వాళ్ళందరూ కూడా అటువంటి స్థితికి చేరుకున్నవారే. సో వాళ్ళందరినీ అవతార పురుషుల కింద గౌరవిస్తారు సమాజం అంతా కూడా. అందుకనే సో ఆ విధంగా ప్రతి సందర్భమునందు కూడా, సందర్భాన్ని బట్టి ప్రతి సందర్భములోనూ ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడక్కడ ఒక మనిషి ఆ స్టేట్కి ఎదుగుతాడు. అది అవతారం అంటే అని అలా కూడా చాలా చక్కగా ఇన్స్పైరింగ్గా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా 2 విధాలుగాను చక్కగా అర్థం చేసుకోవచ్చు. సో ఆ యుగ శబ్దమునకు అటువంటి సందర్భము అనే ఒక చక్కని అర్థము కూడా
ఉన్నది. సో ప్రతి సందర్భమునందు కూడా ఎప్పుడెప్పుడైతే ధర్మస్య గ్లాని అధర్మస్య అభ్యుత్థానం తదాత్మానం సృజామ్యహం, ఆయా సందర్భములలో నేను అవతరిస్తాను. ఒక్క నిమిషము. సో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో శంకర్లు ఏమంటున్నారు చూద్దాము. భాష్యం చదువుదాం. పరిత్రాణాయ పరిత్రాణాయ పరిరక్షణాయ పరిరక్షణాయ సాధూనాం సాధూనాం సన్మార్గస్థానాం. సన్మార్గస్థానాం. సో సాధూనాం అంటే చాలా చక్కని సింపుల్ డెఫినిషన్. అంటే సాధువు అంటే మనం ఇప్పుడు సమాజంలో ఒక ఒక పర్టికులర్ రకమైన వాళ్ళని సాధువు అంటాం. అలా అక్కర్లేకుండా సన్మార్గమునందు ఉన్న వాళ్ళని అని చాలా చక్కని అర్థం. సాధూనాం అంటే సన్మార్గస్థానం, సన్మార్గములో జీవించు వారిని సాధువులు అంటారు. సో వారిని పరిరక్షణాయ, పరిత్రాణాయ అంటే పరిరక్షణాయ, రక్షణ, పరిరక్షణ అంటే బాగుగా అన్ని వైపుల నుంచి రక్షించిన అర్థం. పరి అనే ఉపసర్గకి అన్ని వైపుల నుండి అని అర్థం వస్తుంది. పరిరక్షణాయ అంటే ఈ దుఃఖము ఎట్నుంచైనా రావచ్చు, అందుకని అన్ని వైపుల నుంచి రక్షించి. తన్మార్గస్థానాం పరిరక్షణాయ వినాశాయ చ వినాశాయ చ దుష్కృతాం దుష్కృతాం పాపకారిణాం. పాపకారిణాం. దుష్కృతాం అంటే పాపకారిణాం, పాపకర్మలు చేయువారిని. వినాశాయ వారిని శిక్షించుటకు. కించ కించ ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ ధర్మస్య సమ్యక్ స్థాపనం తదర్థం. సో ధర్మ సంస్థాపనార్థాయ అన్నదానికి విగ్రహవాక్యం. ధర్మస్య సమ్యక్ స్థాపనం తదర్థం. సమ్యక్ అంటే బాగుగా, ధర్మమును బాగా నిలబెట్టుటకు. సమ్యక్ స్థాపనం బాగుగా నిలబెట్టుటకు. తదర్థం ఆ ప్రయోజనము కొరకు. దానిని సమస్తపదం చేస్తే ధర్మ సంస్థాపనార్థాయ అయింది. సో ధర్మమును నిలబెట్టుటకై, ఎప్పుడెప్పుడైతే ఈక్విలిబ్రియం చెడిపోతుందో ధర్మానికి అధర్మానికి, అప్పుడు ఆ ఈక్విలిబ్రియంని మళ్ళీ నిలబెట్టుటకు ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ వచ్చినట్టు నేను అవతరిస్తూ ఉంటాను. సంభవామి యుగే 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 ప్రతియుగం. సో యుగే యుగే అంటే ప్రతియుగం. అంటే యుగే అయుగే అని కూడా దాన్ని యుగే యుగే అన్నదాన్ని సంధి విడగొడితే ఆ యుగే యుగే కలిసినప్పుడు అది ఒక పదం కింద చదువుకుంటే దాని సంధి యుగే ప్లస్ అయుగే, అది కూడా యుగే యుగే అవుతుంది. సో ఏకారం తర్వాత అకారం వచ్చినప్పుడు ఆకారం లోపిస్తుంది సంధిలో, పూర్వరూప సంధి. అకారం లోపించి ముందున్న ఏకారమే మిగులుతుంది. సో కావాలంటే అది ప్రింట్లో అక్కడ అవగ్రహం కూడా పెట్టుకోవచ్చు, మధ్యలో ఒకటి పెట్టుకుంటే యుగే అయుగే అన్న అర్థాలు వస్తాయి. సో యుగే అయుగే అంటే యుగమునందు అయుగమునందు అంటే టైమ్లెస్ అనే అర్థం చెప్పుకోవచ్చు. యుగే యుగే అంటే అంటే కాలమునకు అతీతం. భగవంతుని యొక్క స్వరూపము కాలమునకు అతీతము. అంటే కాలముతో సంబంధం లేదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడే.
టైంతో ఏం సంబంధం లేదు దానికి. అలా కూడా అర్థం చెప్పుకోవచ్చు యుగే యుగే అన్నదానికి. సో యుగే ప్లస్ అయుగే దాన్ని సంధి కలిపినా కూడా యుగే యుగే అవుతుంది. అలా కూడా దాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు అలా అర్థం చెప్పుకుంటే ఓకే, ఈ అవతారము టైమ్లెస్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే నాట్ రిలేటెడ్ టు టైంతో సంబంధం లేదు, సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టే కానీ ఒక అంటే 4000 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాతనే జరుగుతుంది అనే అర్థంలో చెప్పుకోక్కర్లేదు అని కూడా, అలా అని కూడా దాన్ని ఆ యుగే యుగే అనే దాన్ని అలా కూడా వ్యాఖ్యానం చేస్తారు. చదువుదాం శ్లోకం ఒకసారి. పరిత్రాణాయ సాధూనాం परित्राणाय साधूनां వినాశాయ చ దుష్కృతాం विनाशाय च दुष्कृतां ధర్మ సంస్థాపనార్థాయ धर्मसंस्थापनार्थाय సంభవామి యుగే యుగే. सम्भवामि युगे युगे. జన్మ కర్మ చ మే దివ్యం जन्म कर्म च मे दिव्यम् ఏవం యో వేత్తి తత్వతః एवं योगेत्ति तत्त्वतः ఏవం యో వేత్తి తత్వతః एवं यो वेत्ति तत्त्वतः త్యక్త్వా దేహం పునర్జన్మ त्यक्त्वा देहं पुनर्जन्म నైతి మామేతి సోర్జున. नैति मामेति सोऽर्जुन. సో అందువల్ల అంటే ఆ 3 శ్లోకాల్లోని అవతారం యొక్క ప్రిన్సిపల్ చెప్పడం అయింది. ఎక్కడి నుంచి అజోపి సన్ అవ్యయాత్మ అక్కడి నుంచి మొదలుపెట్టి పరిత్రాణాయ సాధూనాం వరకు కూడా అవతారం యొక్క ప్రిన్సిపల్ని చెప్పడం అయినది. సో అయితే ఏమిటి ఇప్పుడు ఈ దీనివల్ల ఇంప్లికేషన్ ఏమిటి? ఇప్పుడు భగవంతుడు చెప్తున్నటువంటి డిస్కషన్లో ఈ మాటకి వచ్చినటువంటి అర్థం ఏమిటి, దానివల్ల వచ్చినటువంటి ఇంప్లికేషన్ అది అర్థం ఏమిటి అంటే అది ఇక్కడ చెప్తున్నారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యహ వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నా ఏతి మాం ఏతి సహ అర్జున. సో 2 వృద్ధి సంధులు ఉన్నాయి. నా ప్లస్ ఏతి నైతి అయింది. సో అక్కడ నా ప్లస్ ఏతి నైతి, మాం ప్లస్ ఏతి ఒకటే వృద్ధి సంధి, మాం ప్లస్ ఏతి మామేతి. సో నా ఏతి మాం ఏతి సహ అర్జున. సో అర్జున, ఓ అర్జున, ఏవం అంటే ముందు చెప్పినటువంటి దివ్యం జన్మ చ దివ్యం కర్మ మే అన్నది ముందు పెట్టుకోవచ్చు. మే అంటే నా యొక్క, ఏవం ముందు చెప్పిన విధముగా ఉన్నటువంటి దివ్యం జన్మ దివ్యమైన జన్మను చ మరియు దివ్యం కర్మ దివ్యమైనటువంటి కర్మను యహ వేత్తి తత్వతః ఎవడైతే తత్వతః యథార్థముగా వేత్తి తెలుసుకుంటాడో అతడు ఏమవుతాడు? దేహం త్యక్త్వా అంటే దేహాభిమానమును వదిలేసి దేహాభిమానమును వదిలేస్తాడు అని అర్థం. వదిలేసి పునర్జన్మ నా ఏతి, అతనికి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు. పునర్జన్మ లేకుండా ఏమవుతాడు? మాం ఏతి, నన్నే చేరుకుంటాడు. చాలా చక్కని శ్లోకం. అయితే భగవంతుని యొక్క జన్మ కర్మ దివ్యము. జన్మ మరియు కర్మలు కూడా దివ్యమైనటువంటివి. దివ్యమునకు ఆపోజిట్ ప్రాకృతం. సో భగవంతుని కర్మ దివ్యము, భగవంతుని జన్మ దివ్యము, జీవుని యొక్క జీవుని యొక్క కర్మ ప్రాకృతము. సో ఇక్కడ అర్జునుని యొక్క కర్మ ప్రాకృతము. అంటే మోస్ట్ ఆఫ్ అస్ మనందరి కర్మలు కూడా ప్రాకృతము. అంటే ప్రకృతికి లోబడి ఉంటాయని ముందు కూడా చెప్పారు కదా. ప్రకృతిం స్వాం అధిష్ఠాయ ఆత్మమాయయ సంభవామి అని చెప్పారు. అంటే నా ప్రకృతిని నేను
నా వశమునందు ఉంచుకుని నా మాయ చేత నేను పుట్టినట్టు కనిపిస్తూ ఉంటానని చెప్పాడు ముందు శ్లోకంలో. సో మరి జీవునికి ఆపోజిట్ అంటే ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్, దానికి ప్రకృతి అని పేరు చెప్పుకున్నాం మనం. ప్రకృతి మాయాశక్తి అవ్యక్తము ఇవన్నీ పర్యాయ పదములు. ఏ అవ్యక్తమైనటువంటి శక్తి నుండి ఈ జగత్తంతా ఉద్భవించుచున్నదో అది పరమాత్మ యొక్క శక్తి. ఆ శక్తికి మాయాశక్తి అని పేరు. ఆ మాయాశక్తి సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్ అని కూడా చెప్పుకున్నాం. ఆ సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషనే మనకి చుట్టూ కనిపించే ప్రపంచం అంతా కూడా, ఇంక్లూడింగ్ మన శరీరములు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్. ప్రతిదాని యొక్క ప్రకృతి సత్వరజస్తమో గుణముల యొక్క ఒక పర్టికులర్ కాంబినేషన్. అంటే ఆ సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్కి లోబడి ఉంటుంది జీవుని యొక్క కర్మ, జీవుని యొక్క జన్మ కూడా. సో కానీ భగవంతుని యొక్క కర్మ జన్మ గుణాతీతము, గుణములకు అతీతముగా ఉంటుంది. గుణములు అతని వశమునందు ఉంటాయి. సో అందుకని కర్మ జన్మ కూడా దివ్యములైనటువంటివి. అందుకనే భగవంతుని కర్మ అంటే నేను కర్తను కాను అన్న తెలుసుకున్న వాని యొక్క కర్మ కోరికలను బట్టి కర్మలు చేస్తున్నారని ఎక్కడా అనిపించదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు గురుదేవులు. ఆయన జీవితము, ఆయన యాక్షన్స్ చూస్తే ఎక్కడా కూడా ఆయన ఒక పర్సనల్ బెనిఫిట్కి ఎక్కడైనా ఒక పని చేశాడా అని వెతికి చూస్తే ఎక్కడా కనిపించదు ఒక పని కూడా. అది దివ్యమైనటువంటి కర్మ. మన కర్మలు అలా ఉండవు కదా, మనం చేసే పనులు అలా ఉండవు. మన పనులు కూడా మనం కూడా కొన్ని చేస్తాం ఏమీ ఎక్స్పెక్టేషన్ లేకుండా, కానీ అన్నీ అలా ఉండవు. ఎక్కడెక్కడో వెతుక్కోవాలి. వెతికితే మనకి మన జీవితంలో కూడా ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. దివ్యమైన కర్మలు చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అందరి జీవితంలోనూ కూడా, కానీ అన్నీ అలా ఉండవు. కానీ గురుదేవులు లాంటి మహాత్ములను గురుదేవులు, స్వామి వివేకానంద అలాంటి వాళ్ళ జీవితాన్ని పరిశీలిస్తే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ గెయిన్, ఫలములు ఆశించి కర్మలు చేశారు అని ఎక్కడ కనిపించదు అసలు వాళ్ళ జీవితంలో. సో అది దివ్యమైనటువంటి కర్మ. అదే మరి దివ్యమైనటువంటి జన్మ. దివ్యమైన జన్మ అంటే నేను కర్తను కాను అని తెలుసుకున్నవాడి జన్మ దివ్యమైనటువంటి జన్మ. నేను ఈ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము వీటి యొక్క సంఘాతము నా స్వరూపము కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం శివోహం శివ అహం అని తెలుసుకున్నవాడి జన్మ దివ్యమైనటువంటి జన్మ. సో అది దివ్యమైన జన్మ, దివ్యమైన కర్మ. అది ఆ దివ్యము అన్న శబ్దమునకు అర్థం. ఈ దివ్య శబ్దం నుంచే డివినిటీ వచ్చింది. అదే ఇంగ్లీష్లో కూడా ఉంది. ఆ దివ్య నుంచే దేవా వచ్చింది, దివ్యము వచ్చింది. అదే ఇంగ్లీష్లోకి వెళ్ళి డివినిటీ అయింది, డివైన్ అయింది. డివైన్, డివినిటీ రెండు ఒకలాగే ఉన్నాయి కదా. డి ఉంది, బా ఉంది, రెండు ఉన్నాయి. సో దా వా రెండు సిలబల్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో కూడా. సో ఈ దివ్యమే ఇంగ్లీష్లో డివినిటీ, డివైన్ అయినది. సో అది దివ్యమైన జన్మ, దివ్యమైన కర్మ. సో ఎవడైతే భగవంతుని యొక్క జన్మ దివ్యము, భగవంతుని యొక్క కర్మ దివ్యము అని తెలుసుకుంటాడో, యహ తత్వతః వేత్తి, భగవంతుని యొక్క జన్మ కర్మల యొక్క స్వరూపమును తెలుసుకుంటాడు. ఎవరైతే దాని తత్వతః అంటే దాన్ని జస్ట్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కిందే కాకుండా ఎక్స్పీరియన్స్గా తెలుసుకుంటాడు. ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు ఫిజిక్స్ చెప్తున్నా అనుకోండి, ఫిజిక్స్ చెప్పినప్పుడు ఫిజిక్స్ అర్థమైన వాడికే తెలుస్తుంది అది ఏమిటన్నది. ఇప్పుడు మీరు గ్రావిటేషన్ థియరీ చదువుతుంటే గ్రావిటేషన్ థియరీ యొక్క రిలవెన్స్, మనము ప్రతి క్షణము, ప్రతి సెకండ్ కూడా భూమి మీద అడుగుపెట్టి నుంచోగలుగుతున్నాము, కూర్చోగలుగుతున్నాము అంటే దీని అంతటికీ గ్రావిటేషనల్ ఎనర్జీయే కారణము అని ఆ ప్రిన్సిపల్ బాగా అర్థమైన వాడికి దానిలో ఉన్నటువంటి ఆ విజ్ఞానము ప్రతి క్షణము కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఏదో 10వ తరగతిలోను 11వ తరగతిలోను ఎగ్జామ్కి చదువుకున్నటువంటి ఏదో ఫార్ములా ముక్కును పెట్టి చదివి పరీక్షకి వెళ్ళి రాసి వచ్చినట్టే ఉంటుంది. కానీ నిజంగా అర్థమైన వాడికే
అది ఏమిటో అర్థమవుతుంది. ఇక్కడ అంతే, నేను కర్తను కాను అని తెలుసుకున్నవాడికే భగవంతుని యొక్క జన్మ ఆ కర్మ దివ్యము అని అర్థమవుతూ ఉంటుంది. మిగిలినది మనము మామూలుగా అయితే చదువుకుని ఓకే బాగుంది అని చదువుకుని బాగుందని గుర్తుపెట్టుకోవడమే కానీ తత్వతః తెలియదు, అది తన ఎక్స్పీరియన్స్గా తెలియదు. సో ఎవడైతే దాన్ని తత్వతః యథార్థముగా తెలియదు, తెలుస్తుంది ఇంటలెక్చువల్గా అందరికీ తెలుస్తుంది. ఈ మాట విన్న తర్వాత దీని అర్థం తెలుసుకుని గుర్తుపెట్టుకుంటే అందరికీ తెలుస్తుంది ఈ మాట. కానీ యథార్థముగా తెలియటం అంటే జస్ట్ ఇంటలెక్చువల్గా బ్రెయిన్ సెల్స్లో ఇన్ఫర్మేషన్ కింద తెలుసుకోవడం కాకుండా దాని ప్రిన్సిపల్, దాన్ని విజ్ఞానముగా మారాలి అది. సో ఎవరికైతే అది విజ్ఞానముగా మారుతుందో, ఎవరికి మారుతుంది అది విజ్ఞానంగా? ఎవడైతే నేను కర్తను కాదని తెలుసుకుంటాడో, అంతర్ముఖి అయి చిత్తశుద్ధి కలిగి ఉంటాడో, అంతఃకరణ శుద్ధి కలిగి ఉంటాడో వాడికే తెలుస్తుంది. అటువంటి వాళ్ళకే అది అర్థమవుతుంది పూర్తిగా. చాలా దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే చాలా లోడెడ్, చాలా గంభీరమైనటువంటి వాక్యం అది. మే దివ్యం జన్మ మే దివ్యం కర్మ అంటున్నాడు. చాలా దాన్ని ఏమంటారు అర్థాన్ని ఒక లోతైన అంటే చాలా సూక్ష్మమైనటువంటి విషయం, చాలా గంభీరమైనటువంటి విషయం. సో యహ తత్వతః వేత్తి, అతడు దేహం త్యక్త్వా అంటే చనిపోవడం అనే అర్థము లిటరల్గా అలా అర్థం చేసుకోవచ్చు. కానీ అందులో దేహం త్యక్త్వా, దేహంను వదిలేయుట అంటే ఫిజికల్గా దేహాన్ని వదిలేయాలని అనుకోక్కర్లేదు. దేహాభిమానమును వదిలేయుట అంటే నేను కర్తను కాను అని తెలుసుకొనుట. సో నేను కర్తను కాను అని తెలుసుకున్న వాడికి, అంటే ఈ శరీరము మనసు బుద్ధి అహంకారము ఈ సంఘాతము నేను కాదు అని తెలుసుకున్న వాడికి పునర్జన్మ ఉండదు, ఇంకా మళ్ళీ దేహాభిమానం ఉండదు. ఒకసారి మీకు గ్రావిటేషన్ ప్రిన్సిపల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లేకపోతే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని ఒకసారి ఆ ప్రిన్సిపల్ అర్థమైంది అనుకోండి, దాన్ని మర్చిపోవడం అంటూ ఉండదు ఇంకా. అంటే ఒకసారి అది మన విజ్ఞానములోకి మన స్వరూపంలో కలిసిపోతే ఇంక దాన్ని మర్చిపోవడం అంటూ ఉండదు. ఇప్పుడు 2 × 2 = 4 అని చిన్నప్పుడు నేర్పిస్తారు. ఒక్కసారి ఆ 2 × 2 ఎందుకు 4 అయిందో పూర్తిగా అర్థమైన రోజుని ఆ 2 × 2 = 4 అనేది మర్చిపోవడం ఉండదు ఇంకా జీవితంలో. అర్థం కానంత వరకే బట్టి కొట్టడం, అర్థమైన రోజుని ఇంకా దాన్ని బట్టి కొట్టడం అక్కర్లేదు. అది అర్థమైన రోజుని అది అలా మన స్వరూపంలో భాగం అయిపోతుంది. సో అది న్యాచురల్గా అది అర్థమవుతూ ఉంటుంది. ఏది చదివినా అంతే, సైన్స్ ఏ సైన్స్ చదివినా కూడా అది పూర్తిగా అర్థమయ్యేటట్టు వరకే బట్టి కొట్టడం దాన్ని. ఇంక పూర్తిగా అర్థమైన రోజుని మర్చిపోవడం అంటూ ఉండదు. సో ఆ విధంగా దేహం త్యక్త్వా పునర్జన్మ నా ఏతి అంటే అలా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. దేహాభిమానము ఒక్కసారి పోతే ఇంకా మళ్ళీ దేహాభిమానం కలగడం అంటూ ఉండదు. ఎందుకంటే అర్థమైపోయిందిగా ప్రిన్సిపల్, నేను ఈ శరీరము కాను, ఈ మనసు బుద్ధి అహంకారము ఈ కాంబినేషన్ నా స్వరూపము కాదు. నాకు శరీరం ఉన్నది అంతేనే కానీ నేను నా స్వరూపము ఈ శరీరము కాదు అని ఏ రోజైతే క్లియర్గా మన విజ్ఞానంలో బుద్ధి నిశ్చయం కలుగుతుందో ఆ తర్వాత దాన్ని మరిచిపోవుట అనేది ఉండదు. అంటే మళ్ళీ దేహాభిమానం కలుగుట అనేది ఉండదు. ఒకవేళ అప్పుడు ఒక జీవునిలా కనిపించినా కూడా జీవుని వలె కనిపించుటయే కానీ జీవుని వలె భావించుట లేదు, అది దాని అర్థం. త్యక్త్వా దేహం పునర్జన్మ నా ఏతి, మరి ఏమవుతుంది? మాం ఏతి, నన్నే చేరుకుంటాడు అంటే నేనే పరమాత్మను అని తెలుసుకుంటాడు అని చెప్తున్నాడు. చాలా ఇన్స్పైరింగ్ ప్రిన్సిపల్. దానికే జీవన్ముక్తి అని కూడా పేరు. అంటే బతికుండంగానే ఈ జన్మలోనే ఇక్కడే నా స్వరూపము ఈ శరీరము కాదు అని తెలుసుకునే పొటెన్షియల్ అందరికీ ఉన్నది. ఎవరు తెలుసుకుంటాడో వాడు అతడే ఈశ్వరుడు, తెలుసుకున్నవాడే ఈశ్వరుడు అవుతాడు. మామేతి మాం ఏతి అంటే చేరుకొనుట అని అర్థం. పొందుట లేదా వర్బ్ అది ఏతి అనేది. నా ఏతి మాం ఏతి అంట. ఏతి అనేది వర్బ్, ఏతి అంటే చేరుకొనుట లేదా పొందుట. సో పునర్జన్మ లేకుండా మళ్ళీ దేహాభిమానము లేకుండా ఆ నిత్యము నిత్య శుద్ధ ముక్త స్వభావమైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి
ఈశ్వరునిలో కలిసిపోతాడంటే ఎక్కడికో వెళ్ళిపోతాడని కాదు, తానే ఈశ్వరుడని తెలుసుకుంటాడు అని అర్థం. చదువుదాము శ్లోకము. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నైతి మామేతి సోర్జున. భాష్యం చదువుదాము. జన్మ మాయారూపం. జన్మ మాయారూపం. సో జన్మ మాయారూపమైనటువంటిది. అంటే జన్మ అంటే భగవంతుని యొక్క జన్మ మాయారూపము కదా. ఇన్ రియాలిటీ భగవంతునికి జన్మ ఉండదు, కానీ పుట్టినట్టు తన మాయాశక్తి చేత ఆత్మమాయయ సంభవామి అని చెప్పాడు. సో తన మాయాశక్తి చేత పుట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాడు. సో భగవంతుని యొక్క జన్మ మాయారూపము. అంటే ఒక ఇంద్రజాలకుడు ఆ టోపీలు, ఖాళీగా ఉన్న టోపీలోంచి ఒక కుందేలుని తీసినట్టు ఉంటుంది భగవంతుని యొక్క జన్మ. సో జన్మ అంటే మాయారూపం. కర్మచ కర్మచ సాధు పరిత్రాణాది. సాధు పరిత్రాణాది. సో భగవంతుని యొక్క కర్మ ఎలా ఉంటుంది? పరిత్రాణాయ సాధూనాం, అటువంటి కర్మలు ఉంటాయి భగవంతుని యొక్క కర్మలు. దివ్యమైనటువంటి కర్మలు అంటే తాను తన ఫలమును ఏమీ ఆశించకుండా చేసిన కర్మలు ఉంటాయి భగవంతుని యొక్క జీవితంలో. అవి దివ్యమైనటువంటి కర్మలు. ఫర్ ఎగ్జాంపుల్ పరిత్రాణాయ సాధూనాం, అటువంటి కర్మలు. మే మమ దివ్యం అప్రాకృతం ఐశ్వరం. దివ్యం అప్రాకృతం ఐశ్వరం. సో దివ్యమైనటువంటి జన్మ కర్మ అంటున్నారు కదా. నాకు మే అంటే నాకు, నా యొక్క జన్మ కర్మ దివ్యములు. దివ్యం అంటే అప్రాకృతం. అప్రాకృతం అంటే ప్రకృతికి లోబడి ఉండనివి అని అర్థం. ప్రకృతికి లోబడి ఉండనివి అంటే సత్వరజస్తమో గుణములకు అతీతములైనటువంటివి. మిగిలిన వాళ్ళందరూ దానికే ఐశ్వరం అంటున్నారు. అంటే మరి ప్రకృతి ఐశ్వరం అంటే లార్డ్షిప్ కనిపించేటట్టు ఉంటాయి ఆ కర్మలు. అంటే అందుకనే మహాత్ముల యొక్క కర్మల్లో సంకల్ప శక్తి కనిపిస్తుంది బాగా. అది ఐశ్వరం. ఆ సంకల్ప శక్తి ఒక పని మొదలు పెడితే ఆ పని సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆ సంకల్ప శక్తి, ఆ ఐశ్వరం ఉన్నది అక్కడ, ఆ లార్డ్షిప్ ఉన్నది. ఎందుకు లార్డ్షిప్ ఎలా వచ్చింది అంటే ప్రకృతి వాళ్ళ వశములో ఉంటుంది కాబట్టి లార్డ్షిప్ అయినది. ప్రకృతి నుండి ఈ జగత్తంతా ఉద్భవించింది కదా. ప్రకృతి మీదే కంట్రోల్ ఉంటే ఈ జగత్తులో జరిగే ప్రతి దాని మీద కూడా కంట్రోల్ ఉంటుంది. సో అది అప్రాకృతం అంటే. చాలా చక్కని పదము దివ్యం అంటే. చాలా చాలా ఇన్స్పైరింగ్ పదం దివ్యం అప్రాకృతం ఐశ్వరం. అంటే ప్రకృతికి లోబడి ఉన్న కర్మలో ఎక్కడ లార్డ్షిప్ ఉండదు. లార్డ్షిప్ అది ఓన్లీ టెంపరీ. ఎక్కడైనా జగత్తులో ఎవరైనా ప్రకృతికి లోబడినటువంటి కర్మలలో అంటే బాగా కోరికలను బట్టి చేసినటువంటి కర్మలలో లార్డ్షిప్ కనిపించినా కూడా అది నిజమైన లార్డ్షిప్ కాదు. నిజమైన లార్డ్షిప్ అప్రాకృతమైన కర్మల నుంచి వస్తుంది. అంటే ప్రకృతికి అతీతమైనటువంటి కర్మలు, ప్రకృతిని తన వశములో ఉంచుకున్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి చేసినటువంటి కర్మలని అర్థం. సో దివ్యం అప్రాకృతం ఐశ్వరం. ఏవం యథోక్తం. సో ఏవం ఉంది. ఏవం అంటే యథాఉక్తం అంటే ముందు చెప్పిన విధముగా దివ్యమైనటువంటి జన్మ కర్మ అంటే అప్రాకృతములైనటువంటి జన్మ కర్మ భగవంతునివి. యహ వేత్తి తత్వతః తత్వేన యథావత్. తత్వతః అంటే తత్వేన యథావత్ అంటే యథార్థముగా ఉన్నట్టుగా. అంటే భగవంతుని యొక్క కర్మ ఈ సత్వరజస్తమో గుణములకు అతీతములైనవి. భగవంతుడు నేను కర్తను కానే అనే ప్రిన్సిపల్ నుంచి కర్మలు చేస్తున్నాడు అని ఎవరికైతే యథార్థముగా తెలుస్తుందో అతనికి త్యక్త్వా దేహం ఇమం అంటే ఈ దేహమును, అంటే ఎక్కడో కాదు, ఇక్కడే ఇప్పుడే
అని చెప్పడానికి చెప్తున్నాను. ఈ లోకంలోనే ఇప్పుడే ఇక్కడే త్యక్త్వా దేహం, దేహమును త్యజించి, అంటే ముందు కూడా చెప్పారు శంకర్లు, దేహమును త్యజించి అంటే దేహాభిమానమును త్యజించి అని అర్థం. నేను ఈ శరీరము మనస్సు బుద్ధి యొక్క సంఘాతము కాదు అని తెలుసుకుని పునః జన్మ పునః జన్మ ఉత్పత్తిం న ఏతి ఉత్పత్తిం న ఏతి న ప్రాప్నోతి, న ప్రాప్నోతి. మళ్ళీ పుట్టుట అనేది ఉండదు. అంటే మళ్ళీ దేహాభిమానమును కలిగి ఉండుట అనేది ఉండదు అని అర్థం చేసుకోవచ్చు. దానికి చనిపోయేదాకా వెయిట్ చేయక్కర్లేదు ఈ స్టేట్ రావడానికి. చనిపోయినప్పుడు కూడా రావచ్చు, లాస్ట్ మూమెంట్స్ లో కూడా ఈ విషయం చక్కగా అర్థం అవ్వచ్చు. ఆ సంస్కారం ఉందనుకోండి, జీవితకాలం అంతా ఇదే సంస్కారంతో బతికేమనుకోండి, జీవితంలో బ్రతికుండంగా అండర్స్టాండింగ్ రాకపోతే ఫైనల్ మూమెంట్స్ లో రావచ్చు. కానీ జీవితకాలము కోరికల చుట్టూనే పరిగెడితే లాస్ట్ మూమెంట్స్ లో కూడా ఆ కోరికలే గుర్తొస్తాయి. ఆ కోరికలు, అహంకారాలు, మమకారాలు అవే గుర్తొస్తాయి ఆఖరి క్షణాల్లో. అవే గుర్తొస్తే ఆఖరి క్షణంలో ఏం గుర్తొస్తుందో మళ్ళీ జన్మ పుట్టినప్పుడు ఎక్కడ వదిలేసామో అక్కడ స్టార్ట్ అవుతుంది బండి. రాత్రి ఇది మన ఎక్స్పీరియన్స్ లో కూడా ఉంటుంది. రాత్రి ఒకే విషయం కొన్ని పదే పదే ఆలోచిస్తూ పడుకున్నాం అనుకోండి, పొద్దున్న లేచిన వెంటనే కూడా అదే ఆలోచనతో మొదలవుతుంది ప్రయాణం. అలాగే ఫైనల్ మూమెంట్స్ లో జీవితకాలం యొక్క సంస్కారములు ఏవైతే ఉన్నాయో, ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ మూమెంట్స్ లో అవే గుర్తొస్తాయి. కానీ జీవితకాలము ఇటువంటి శాస్త్రం చెప్పినటువంటి, వేదాంతం చెప్పినటువంటి ఇంప్రెషన్తో గడిపామనుకోండి, అంటే కర్మయోగముతో, కోరికల యొక్క కామ్య కర్మలను పక్కన పెట్టి కోరికలతో చేసే కర్మలను తగ్గించుకుంటూ జీవితకాలం పాటు ఇదే కర్మయోగం యొక్క అనుష్ఠానంతో బ్రతికేమనుకోండి, లాస్ట్ క్షణంలో ఇవి అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. అర్థమైతే ఆ తర్వాత ఇంకా మళ్ళీ పునర్జన్మ ఉండదు. అందుకని కర్మయోగానుష్ఠానము అర్థం కావాలంటే ఏమవ్వాలి? మన అండర్స్టాండింగ్ యొక్క ఎక్విప్మెంట్, మనసు బుద్ధి ఏవైతే ఉన్నాయో వాటిలో క్లారిటీ ఉండాలి, అంతఃకరణ శుద్ధి కలగాలి. అంతఃకరణ శుద్ధి ఎలా కలుగుతుంది? కర్మయోగానుష్ఠానము ద్వారా కలుగుతుంది. కోరికలతో చేసే పనులను, అంటే కోరికలు అంటే పర్సనల్ బెనిఫిట్ అని అర్థం చేసుకో. పర్సనల్ బెనిఫిట్ కొరకు చేసే కర్మలను తగ్గించుకుని ఒక ఇంపాక్ట్, ఒక ప్రయోజనాన్ని, తన కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే కర్మలతో నింపుకుంటే అప్పుడు అంతఃకరణ శుద్ధి, క్లారిటీ ఆఫ్ థింకింగ్ వస్తుంది. క్లారిటీ ఆఫ్ థింకింగ్ వస్తే ఏమవుతుంది? ఐదర్ బ్రతికుండంగానే నేను కర్తను కాను అని అర్థమయ్యి ఆ దివ్యత్వము బయటపడుతుంది, లేదా ఫైనల్ మూమెంట్స్లో అదే సంస్కారం వలన ఫైనల్ మూమెంట్స్లో అది అర్థమయ్యి అప్పుడు కూడా ఆ దివ్యత్వం బయటపడి మళ్ళీ జన్మ లేకుండా మోక్షము కలుగుతుంది అని చెప్తారు. సో జన్మ ఉత్పత్తి నా ఏతి నా ప్రాప్నోతి, మాం ఏతి ఆగచ్చతి నన్నే చేరుకుంటారు. ఏతి అంటే ఆగచ్చతి అని అక్కడ చక్కని అర్థం కూడా చెప్పారు, ఇంకొక వర్బుతో అర్థం చెప్పారు. సహ ముచ్యతే అతడు ముక్తుడవుతాడు. హే అర్జున. సో ఎవరికైతే అంటే రెండు కూడా వైసి వర్స, ఎవరికైతే భగవంతుని యొక్క జన్మ కర్మ దివ్యమైన అర్థమవుతుందో బుద్ధిగా, అతడికి దేహాభిమానము పోయి మోక్షము కలుగుతుంది. ఆర్ వైసి వర్స, ఎవరికైతే దేహాభిమానము ఉండదో, నేను కర్తను కాను అనే అండర్స్టాండింగ్ ఉంటో, ఆ మనిషికే భగవంతుని యొక్క జన్మ కర్మ దివ్యములైనటువంటివి అని క్లియర్గా తెలుస్తుంది అని రెండు విధాలుగా అలా కూడా చెప్పుకోవచ్చు అర్థం. రెండు ఒకటే, అటు నుంచి చెప్పినా ఇటు నుంచి చెప్పినా కూడా రెండిటికి అర్థం ఒకటే. చదువుదాము. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః యత్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. చాలా చాలా మంచి శ్లోకము, 10వ శ్లోకం కూడా. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః
మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసాః బహవో జ్ఞాన తపసా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. పూతా మద్భావమాగతాః. చాలా ఇన్స్పైరింగ్ శ్లోకము మళ్ళీ. వీతరాగ భయక్రోధాః మన్మయాః మాం ఉపాశ్రితాః బహవః జ్ఞానతపసా పూతాః మత్ భావం ఆగతాః. అంటే ముందు ఒకసారి అవతారిక చూస్తేనే కానీ ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి కనెక్షన్ అర్థం కాదు. అయితే భగవంతుని యొక్క జన్మ గురించి చెప్పారు, మళ్ళీ ఇక్కడ ఈ వీతరాగ భయక్రోధాలు ఏమిటి అన్న క్వశ్చన్ వస్తుంది. అంటే అవతారిక లేకపోతే దేనికి అది అంటే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు ఉంటాయి శ్లోకాలు. అవతారిక లేకపోతే కనెక్షన్ అర్థం కాదు ముందు దానికి దీనికి. సో చాలా చక్కని అవతారిక ఈ శ్లోకానికి. నైషః మోక్ష మార్గః నైషః మోక్షమార్గః ఇదానీం ప్రవృత్తః. ఇదానీం ప్రవృత్తః. అయితే ఈ మోక్ష మార్గం ఏదైతే ఉన్నదో, అంటే నేను కర్తను కాను అని తెలుసుకున్న వాడికి మోక్షం వస్తుందని చెప్తున్నారు ఫైనలీ. అంటే కర్మయోగము, తద్వారా అంతఃకరణ శుద్ధి, తద్వారా నేను ఈ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము కాదు అని తెలియట, నేను కర్తను కాదు అన్న బుద్ధి నిశ్చయం కలుగుట, తద్వారా మోక్షం అనగా సైకలాజికల్ ఫ్రీడమ్. అది కదా చెప్తున్నటువంటిది పాత్, అది చెప్పిన పాత్. అయితే ఈ మోక్ష మార్గం, ఈ సైకలాజికల్ ఫ్రీడమ్కి వచ్చినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో, నా ఏషః మోక్ష మార్గ ఇదానీం ప్రవృత్త. ఇక్కడ ఫస్ట్ టైం చెప్పట్లేదు. అంటే శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారి అర్జునుడికి చెప్పిన విషయం ఏమీ కాదు, ఇప్పుడు కొత్తగా ఏమీ చెప్పట్లేదు భగవానుడు, ఇది వరకు చెప్పిన విషయమే చెప్తున్నారు అని కనెక్షన్ ముందు శ్లోకానికి. కిం తర్హి పూర్వమపి. సో మరి ఎప్పటి నుంచి వచ్చింది ఇది అంటే, పూర్వము కూడా, ముందు నుంచి కూడా చెప్పాడు కదా. సృష్టి ఆది యందు నేను ఇది సూర్యుడికి చెప్పానని అంటూ మొదలుపెట్టాడు ఈ చాప్టర్. సో అయితే ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నటువంటి మార్గమే, కానీ ఇందులో ఏమీ కొత్తదేమీ లేదు. పునర్జన్మ నైతి మామేతి సహ అర్జున అంటున్నారు. నన్నే చేరుకుంటారు అంటే ఎవరు చేరుకుంటారు? నేను కర్తను కాను అని తెలుసుకున్నవాడు చేరుకుంటాడు. అయితే ఈ మోక్ష మార్గం మరి ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పేవే అంటే కాదు, ముందు కూడా చెప్పిన మాటే, ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి మాటే. సో అయితే వాళ్ళకు ఉన్నటువంటి నేను కర్తను కాను, ఈ మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ సంఘాతము నేను కాను అన్న బుద్ధి నిశ్చయము ఉన్నవారి యొక్క క్వాలిటీస్ చెప్తున్నారు. మళ్ళీ ఇదివరకు చెప్పారు, ఇదివరకు స్థితప్రజ్ఞుని లక్షణాల్లో చెప్పారు ఈ లక్షణాలు. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ వాటిని రీఇన్ఫోర్స్ చేస్తున్నారు. వీతరాగ భయ క్రోధాః. రాగము, భయము, క్రోధము ఎవరినైతే విడిచిపెట్టేసిందో, అంటే ఇంకా రాగము, భయము, క్రోధము చుట్టుపక్కల కూడా రావు వాళ్ళకి. సో వీతరాగ భయ క్రోధాః, వాళ్ళు అది నెగిటివ్ క్వాలిటీ చెప్పారు, అంటే నెగేషన్తో చెప్పారు. ఫస్ట్ రాగము, భయము, క్రోధము చేత విడువబడిన వారని అర్థం. వీతరాగ భయ క్రోధ అంటే కోపాన్ని ఉగ్గబెట్టేసుకోవడం కాదు, కోపాన్ని ఏదో విధంగా ఆపేసుకోవడం కాదు, అసలు కోపం అనే మాటే ఉండదు. అలాగే రాగము, భయము, క్రోధము అనే మాట అసలు ఉండనే ఉండదు, అక్కడ మీకు కనిపించదు. రాగము, భయము, క్రోధము ఎవరినైతే విడిచిపెట్టేశాయో అటువంటి వాళ్ళు. మన్మయాః, మనం మళ్ళీ చదివినప్పుడు చెప్పుకుందాం వీటికి అర్థాలు. మాం ఉపాశ్రితాః అంటే నేనే స్వరూపమని తెలుసుకున్న వాళ్ళని అర్థం. మన్మయాః. ఇప్పుడు బుద్ధిమత్ శబ్దం ఉందనుకోండి, ఆ మత్తు ప్రత్యయము బుద్ధితో నిండినవాడు అని అర్థం. ఇక్కడ మన్మయాః, మత్ మయా అంటే నాతో నిండినవాడు, అంటే తన స్వరూపము ఈశ్వరుడు అని తెలుసుకున్నవాడు, అటువంటి వారు. మాం ఉపాశ్రితాః, నన్నే ఆశ్రయించిన వారు. బహవః జ్ఞాన తపసాపూతాః, జ్ఞాన తపస్సు చేత సంస్కరింపబడిన వారు అని అర్థం. జ్ఞాన తపస్సు, జ్ఞాన తపస తృతీయ విభక్తి.
తపశ్శబ్దమునకు తపసా తృతీయ ఏకవచనం. సో జ్ఞాన తపస్సు. జ్ఞాన తపస్సు అంటే జ్ఞానమే తపస్సు, అటువంటి తపస్సు. జ్ఞాన తపస్సు చేత అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి వారు పూతాహ. పూత శబ్దము, పూత అంటే శుద్ధి, శుద్ధమైనదని అర్థం. సో జ్ఞాన తపస్సు చేత సంస్కరింపబడిన వారు. మద్భావం ఆగతాహ, నన్నే చేరుకున్నటువంటి వారు అంటే నా స్వరూపమే వారి స్వరూపము అని తెలుసుకున్నటువంటి వారు అని అర్థం. సో ఎవరైతే పునర్జన్మన ఏతి మామేవ ఏతి అని ముందు చెప్పారో వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు. స్వామివారు నాడు చదివినప్పుడు దీన్ని చక్కగా ఇంకొంచెము వాటి అర్థాలు చెప్పుకొని దాన్ని భాష్యం, చాలా చక్కని భాష్యం ఉంది, భాష్యాన్ని కూడా చదువుదాం ఇంకొకసారి శ్లోకము. వీతరాగ భయక్రోధాః వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. పూతా మద్భావమాగతాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. జై గురుదేవ్.